నాకు చాలా బాగా గుర్తుంది. ఒకసారి ఒక గోవు అడవి నుంచి బయటకొచ్చి మా ఇంటికొచ్చింది. మేము చాలా ప్రయత్నించాం తనని తిరిగి పంపించడానికి, కానీ ఇది తిరిగి వెళ్ళలేదు. నేను అమ్మని చూశాను. అమ్మ చెప్పింది, మంచిదే కదా, ఈశ్వరుని యొక్క ఆశీర్వాదం గోమాత స్వయంగా మన ఇంటి దగ్గరికి వచ్చింది అని అంది. ఇప్పుడు కన్నయ్య బలరాములకు ఇంకా ఎక్కువ పాలు దొరుకుతాయని చెప్పింది. కొన్ని నెలల వరకు అది మాతో పాటే ఉంది. ఆ తర్వాత స్వయంగా తానే తిరిగి వెళ్ళిపోయింది. నందనాన్నగారు నిరాశ చెందారు. నేను అమ్మని చూశాను. అప్పుడు అమ్మ చెప్పింది, మంచిదే అయ్యింది కదా, ఇప్పుడు మనం పేడగెత్తాల్సిన శ్రమ తగ్గిపోయింది కదా అంది. ఆ రోజు నేను ఏదైతే నేర్చుకున్నానో ఇప్పుడు మీరు కూడా అది నేర్చుకోండి. సమస్య అనేది పరిస్థితుల వల్ల కాదు, మనసు యొక్క స్థితిని బట్టి ఉంటుంది. సానుకూల దృక్పథంతో ప్రతి సమస్యను చూడండి. ప్రతి సమస్యలోనూ మీరు దాని పరిష్కారాన్ని స్వయంచాలకంగా కనుక్కుంటారు. ఇక ఏదైనా ఉంటే అది కేవలం అంటే ఆనందమే. రండి, ఇదే ఆనందంతో చెప్పండి, రాధాకృష్ణ.